ముందుగా మన వెంకీ బెర్సా టీవీ ఛానల్స్ చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు అండి. చాలా మంది మన అడ్రస్ అయితే అడుగుతున్నారండి. మన అడ్రస్ చూసుకున్నట్టయితే నెల్లూరు సిటీ అయ్యపూర్ దగ్గరలో అయితే ఉంటానండి. ఇక ఈ పుంజోక రంగు విషయం చూసుకున్నట్టు మనకు గరుడమైల ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 2.25 నుంచి 3 కేజీల మధ్యలో ఉండొచ్చండి. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 12 నెలలు ఉంటుందండి. పండకైతే బాగా తయారవుతుందండి. ఇంకా 4 నెలలు ఉంది కాబట్టి దీని ధర విషయం చూసుకున్నట్టయితే నేను 4500 అయితే ఇస్తానండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 అనేది ఎక్స్ట్రా అవుతుంది. చూసుకున్నట్టయితే మనకు కొన్ని ప్రాంతాల్లో పశ్చిమగల కాకి అంటారండి, కొన్ని ప్రాంతాల్లో కాకిడాగని అయితే అంటారండి. దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 22.5 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకుంటే మనకు 2.5 కేజీ పైన అయితే ఉండొచ్చు. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 11 నెలల పట్టా పిల్లండి. పండగ అయితే వేసుకోవచ్చండి. పండగ వచ్చేసరికి దీనికి 13 నుంచి 14 నెలలు ఉంటుందండి. దీని ధర విషయం చూసుకున్నట్టయితే నేను 3500 అయితే ఇస్తానండి. చూసుకున్నట్టయితే మనకు మంచి వాటంలో పడినటువంటి కాకిడాగ పిల్లండి. ఎత్తు విషయం చూసుకుంటే సుమారు మనకి 22.5 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 2.5 నుంచి 3 కేజీల మధ్యలో ఉండొచ్చండి. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 12 నెలలు అండి. దీని ధర విషయం చూసుకున్నట్టయితే నేను ఫైనల్ గా 4000 అయితే ఇస్తానండి. దీని రంగు విషయం చూసుకుంటే మనకు ఎర్ర కక్కెర లేదా కోడి కక్కెర అండి. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టు మనకి 3 కేజీలు ఉంటుంది. వయసు చూసుకున్నట్టు మనకు 13 నెలలు అండి. దీని ధర విషయం చూసుకున్నట్టు నేను ఫైనల్ గా 5000 అయితే ఇస్తానండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 వరకు ఎక్స్ట్రా పడుతుందండి. ఈ విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టు మనకు 7 లింగాల పట్టెడ అండి. ఎత్తి విషయం చూసుకున్నట్టు సుమారు మనకి 22 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టు 2.5 కేజీ వరకు ఉండొచ్చు. దీని వయసు చూసుకుంటే మనకు 10 నెలల పట్టాపిల్ల అండి. సంక్రాంతికి అయితే బాగా తయారవుతుందండి. ధర విషయం చూసుకుంటే నేను 3000 అయితే ఇస్తానండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 వరకు ఎక్స్ట్రా అయితే అవుతుంది ఫ్రెండ్స్. ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకుంటే మనకు కోడి కక్కెరండి. ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి 23 పైన అయితే ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకుంటే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుందండి. దీని వయసు చూసుకుంటే మనకి 10 నెలలు అయితే దాటిందండి. దీని ధర విషయం చూసుకుంటే నేను 5000 అయితే ఫైనల్ గా ఇస్తానండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 అనేది సపరేట్ గా అవుతుంది ఫ్రెండ్స్. తెల్లనమలండి. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 23 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు 3.5 కేజీ వరకు ఉంటుంది. దీని వయసు విషయం చూసుకున్నట్టు మనకు 12 నెలలు. ధర విషయం చూసుకున్నట్టయితే నేను 5000 అయితే చెప్తున్నానండి. దీని రంగు విషయం చూసుకుంటే మనకు రసింగ్ అండి. ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకి 22 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకుంటే మనకు 2.5 కేజీ ఉండొచ్చు. దీని వయసు విషయం చూసుకున్నట్టు మనకు 12 నెలలు అండి. పండగ అయితే బాగా తయారవుతుందండి. ఇది ధర విషయం చూసుకున్నట్టయితే నేను 3500 అయితే ఇస్తానండి. రవాణా ఖర్చు అనేది 500 ఎక్స్ట్రా అవుతుంది. చూసుకుంటే మనకు పశ్చిమగల బురదమైల అండి. ఎత్తి విషయం చూసుకుంటే మనకు 23 ఉంటుందండి. అలాగే బరువు విషయం చూసుకుంటే మనకు 3 కేజీల పైన అయితే ఉంటుంది. దీని వయసు చూసుకుంటే మనకు 11 నుంచి 12 నెలలు ఉంటుందండి. పండగ అయితే బాగా తయారవుతుందండి. దీని ధర విషయం చూసుకుంటే నేను ఫైనల్ గా 4500 అయితే ఇస్తానండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 వరకు ఎక్స్ట్రా అయితే అవుతుంది ఫ్రెండ్స్. దీని రంగు విషయం చూసుకుంటే మనకు పశ్చిమగల సేతు అండి. ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి 22 పైన అయితే ఉంటుందండి. ఇక బరువు విషయం చూసుకుంటే మనకు 2.5 నుంచి 3 కేజీల మధ్యలో ఉంటుందండి. చూసుకుంటే మనకు 11 నెలల పట్టాపిల్ల అండి. సంక్రాంతికి అయితే బాగా తయారవుతుందండి. ఇక దీని ధర విషయం చూసుకుంటే నేను ఫైనల్ గా 4000 అయితే చెప్తున్నానండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 వరకు ఎక్స్ట్రా అవుతుంది ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టు మనకు సేలం పుంజులకు అలాగే మన బర్సపేటలకు అయితే పడిన పుంజండి. మంచి క్వాలిటీ అయితే ఉందండి. పశ్చిమగల మైలాకని చెప్పుకోవచ్చండి. ఎత్తి విషయం చూసుకున్నట్టు సుమారు మనకు 23 నుంచి 24 ఉందండి. అలాగే బరువు విషయం చూసుకున్నట్టు మనకు 3.5 నుంచి 4 కేజీల మధ్యలో అయితే ఉంటుందండి. దీని వయసు చూసుకున్నట్టయితే మనకు 14 నెలలు ఉంటుంది. ఇది రెడీగా కూడా వేసుకోవచ్చు అండి. ఇక దీని ధర విషయం చూసుకున్నా కానీ నేను 5000 అయితే చెప్తున్నానండి. రవాణా ఖర్చు అనేది ఒక 500 అనేది కంపల్సరీగా ఎక్స్ట్రా అవుతుందండి. రవాణా చేపట్టు ప్రాంతాలు చూసుకున్నట్లయితే నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు పంపిస్తాను. అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ అయితే పంపిస్తానండి. నేను సొంతగా ఈ కోళ్లు తీసుకొచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది అయితే చాలా విధాలుగా అయితే మాట్లాడుకుంటున్నారండి. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.